ఆక్రమణకు గురైన స్థలం చుట్టూ ఫెన్సింగ్, బౌన్సర్లు, వేట కుక్కలు. స్థలాన్ని ఆక్రమించేసి అందులో బౌన్సర్లని, వేట కుక్కలని పెట్టిరు. అంటే ఎవరన్నా వచ్చినా కానీ బౌన్సర్లు అడ్డుకుంటారు. ఒకవేళ బౌన్సర్ లేనప్పుడు వస్తే కుక్కలు ఉంటాయి. అంటే ఈ రకంగా 750 కోట్ల స్థలం కబ్జా, నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాహిల్స్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ. కోర్టు కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్, షెడ్ల నిర్మాణం. రంగంలోకి హైడ్రా. ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం. గాజుల రామారం, మేడ్చల్, తట్యానారంలోనూ ఆక్రమణలు నేలమట్టం. భూముల విలువ 350 కోట్ల పైనే. బాబా. కానీ వేరే దగ్గరనేమో 350 కోట్లు, మొత్తం 750 కోట్ల స్థలం కబ్జా. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారంటే చూడరులే, ఇప్పుడు హైడ్రా సైలెంట్ ఉన్నది అని కొంతమంది అనుకున్నారు దొంగలు. ఆ ఏరియాలలో చెరువులు లేవు, ఏం లేవు, వేసి కూర్చుంటే అయిపోతుంది అన్నట్టుగా చేశారు. కానీ ఎవరైనా ఎక్కడన్నా ఏదన్నా జరిగితే హైడ్రాకు ఒక ఫోన్ కొట్టి కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా అక్కడికి హైడ్రా వస్తుంది, సమస్యను పరిష్కరిస్తుంది. మీరు కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల లోపలనే పనులు స్టార్ట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు వేసినాయి కావు, ఇవి తెలంగాణ వచ్చినాక ఈ ఫినిషింగ్లు వేసినాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యన వేసినాయి కావు, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సేల్ డీడులు ఇవన్నీ తయారు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, మొత్తం చేసుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వ స్థలం అని గుర్తించారు. హైడ్రా అన్ని కాపాడుతున్నది. ఈ రకంగానే కాపాడుకుంటూ పోవాలి. ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, చాలా స్థలాలు కాపాడాలి. జిల్లాలలో కూడా ఉన్నాయి. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి, పట్టా భూములు ఎట్లయింది, అది బయటికి రావాలి. దాన్ని బయటికి తీసుకురావాలి. ఉన్న ప్రభుత్వం కూడా సరేలే చిన్న సమస్యనే కానీ చూడొద్దు, అది చాలా పెద్ద సమస్య. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది ఖాళీగా కూర్చుంటున్నారు. ఆ ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఇటువంటి పనులు అప్పచెప్పురు. లంచాలకు ఎగబడుతున్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి ఇటువంటి వాటి మీద వేయాలి. ఇటువంటి వాటి మీద వాళ్ళ మీద కూడా ఇంకొకరు వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అవినీతి చేసిన వాళ్ళే కదా, కాబట్టి మళ్ళీ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి పూర్తి వివరాలు అందియాలి ప్రభుత్వానికి. అన్ని అందించినాక తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటే లక్షల కోట్ల సంపద ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. దాని మీద ఆలోచన చేయరు. అవన్నీ రద్దు చేయరు. ఏదైతే రిజిస్ట్రేషన్లు అయినాయి అవన్నీ రద్దు చేసి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోరు. అవి తీసుకొని భూమి లేని వాళ్ళకు భూములు ఇవ్వండి. గతంలో ఒక దొంగ చెప్పిండు, ఒక కుటుంబానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తాము, భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తాము అని చెప్పిండు. ఆ 25 లక్షల ఎకరాలు వస్తే ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు హాయిగా ఇవ్వచ్చు. అది రికవరీ చేసి ఇవ్వండి. ఆ మాటనని చెప్పురు ప్రజలకు. ఒక్కసారి బహిరంగ సమావేశాలలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఈ మాట చెప్పురి. అదంతా స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకున్నాక భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేయండి. చేస్తే ప్రజలు కొంచెం ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ అది స్టార్ట్ చేస్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది.